వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఓజీ నిన్నటిదాకా కూడా ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అనేది ఉర్రూతలైంది. అయితే రిలీజ్కి దగ్గర పడుతున్న కొద్దీ దాని యొక్క హైప్ తగ్గుతుందనేది ఒక విమర్శ అయితే ఉంది. దానికి కారణం ఏంటి అని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. విజయ్ గారు, నిజానికి ఏంటిది యాంటీ పవన్ ఫ్యాన్స్ ఏమన్నా అలా అంటున్నారా? నిజానికి వాస్తవానికి ఓజీ క్రేజ్ అనేది ఒక రిలీజ్‌కి 2 డేస్ ముందు తగ్గింది అనేది వాస్తవమేనా నిజానికి? యాక్చువల్‌గా ఏంటంటే, జెన్యూన్‌గా మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో ఉన్న వార్తలన్నీ పక్కన పెడదాం. ఆహ్, పవన్ ఫ్యాన్స్ అయినా సరే, యాంటీ ఫ్యాన్స్ కాదు, జనరల్ సినీ అభిమానులు ఏమనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో భారీ హైప్ వచ్చినటువంటి ఒక సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఓజీ. అవును. గతంలో మనం కబాలి, కూలీ లాంటివి బాగా హైప్ ఇచ్చి ఒకరోజు 2 రోజుల్లో పోయినవి కూడా చూసాం. మరి దీనికి ఏంటంటే ఇంకా రిలీజ్ అవ్వాల సినిమా. కాకపోతే హైప్ ఒక రేంజ్‌లో వస్తా ఉంది. ఇంత హైప్ ఉన్నప్పుడు దాని ట్రైలర్ ఏంటి, పాటలేంటి, అదేంటి, ఇదేంటని క్యూరియాసిటీ అందరికీ ఉంటది. ఇట్లాంటి టైంలో ఈ సినిమా ట్రైలర్ పలానా టైంకి పలానా రోజు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసరికి అందరు కూడా ఇట్లా చూశారు. వస్తుందేమో, 10 అయింది, 11 అయింది, అయ్యేది ఏది రాలా. సరే ఎట్లా సాయంత్రం ఫంక్షన్ పెట్టాం కదా అక్కడ ఈవెంట్, అందులోనే వేద్దాం, రండి చూద్దాం, అందరం కలిసి చూద్దాం అన్నారు. సరే సంతోషం, అబ్బా మా స్టార్ హీరోని మేమందరం కలిసి ట్రైలర్ చూస్తున్నాం విత్ మై హీరో అని మళ్ళీ పాపం అప్పుడుదా తగ్గిన డిసప్పాయింట్మెంట్ మళ్ళీ ఫ్రెష్గా పైకి వెళ్ళింది. అక్కడేమైందంటే పెద్ద వర్షం వచ్చేసరికి పాపం ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ వెనకాల స్క్రీన్లు వాడు రెంట్కి ఇస్తాడు, వాడు ప్రాపర్టీ కదా, వర్షానికి పాడవుతాయి, పేలుతాయి. అతను వల్ల కాదు, హీ కాంట్ ప్లే దట్. అయినప్పటికీ ఈవెంట్కి అవసరమైనంత హైప్ అయితే ఇచ్చాడు. ఇక వర్షం పడింది, ఏం చేయాలి అర్థంగా గొడుగులు పట్టుకొని పాపం అందరు ఏదో చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు సుజిత్ని ఒక రిక్వెస్ట్ చేశాడు, నా ఫ్యాన్స్ కోసం ట్రైలర్ రిలీజ్ చేయండి అని. ఆయన ఏమన్నాడు అంటే ఒక మాట అన్నాడు, సార్ ఇంకా కొంచెం అదేదో డిఐ ఏదో అవ్వలేదు అన్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కి కంగారు వచ్చేసింది, మళ్ళీ అమ్మో ఏదో అయిపోయింది, ఏదో అవ్వలేదంట. ఇంకా అదేంటి, ఆల్రెడీ సెన్సార్ అయింది, U/A సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పారు. సోషల్ మీడియాలో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, సోల్డ్ అవుట్ ఫస్ట్ డే. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒకటి లేదు టికెట్ కొనాలంట, సోల్డ్ అవుట్, క్లీన్ స్వీప్. అదొక గ్రేట్ అరుదైన రికార్డ్, అప్రిషియేట్ దట్, మంచి రికార్డ్ అది. సో U/A అన్న తర్వాత వచ్చింది, అందరు కొనేశారు, హ్యాపీ. ఇప్పుడేమో ఏదో అవ్వలేదు అంటుండ్రు, మరి రిలీజ్ అవుతుందా లేదా అని గబగబా టెన్షన్ పడ్డారు. అమ్మో మేమేమో కొనేసాము, రిలీజ్ అయ్యిద్దో కాదో. ఆ టెన్షన్తో మళ్ళీ కొంచెం తగ్గింది భయం. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇమీడియట్గా కాంతారా ట్రైలర్ రిలీజ్ అయింది. కాంతారా ట్రైలర్ రిలీజ్ అయింది, వీళ్ళు ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయాలి, అక్కడ వెనకాల ఏదో ఉండి లేనట్టు చూపించారు. ఆ టైంకి మళ్ళీ వదిలేరు. ఆ కాంతారా ట్రైలర్కి కూతవేటు దూరంలో కొంచెం 1 గంట 2 గంటల గ్యాప్లో ఇది అటు ఇటుగా వచ్చింది. అది మోసినంత బరువు ఇది మోయలేకపోయింది. అదొకటి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చాలా మందికి ఆ వషి జపనీస్ లాంగ్వేజ్ ఇవి కొంతమందికి అర్థం కాల. ఓజస్ గంభీర ఇవన్నీ కూడా కొంచెం అంటే అర్థం కానట్టు ఉంది. అదొక కొంచెం క్యూరియాసిటీ తగ్గించింది. ఇక మెయిన్ విషయాల్లోకి వెళ్తే, ఇప్పుడు నిన్న ఒక పెద్ద షాక్ ఏంటంటే, ఈ సినిమాకి మేము 100 కట్లు చెబుతున్నాము, ఆ 100 కట్లు ఉంటేనే మీకు U/A ఇస్తాం, లేదంటే ఏ సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ షాక్ ఇచ్చింది. సెన్సార్ షాక్ ఇచ్చేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ 100 కట్లు తీయలేక, అయినప్పటికి కూడా చాలా అభ్యంతరకరమైన ఒక చిన్న కట్ అయితే చెప్పారు, అది తీసేస్తే మేము కట్లు తీయడానికి రెడీగా లేమన్నారు. మేము ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారు, ఏ సర్టిఫికేట్. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆల్రెడీ టికెట్లు కొనేశారు, కొన్న తర్వాత ఏ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు తెలిసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే ఏదో రకంగా మేనేజబుల్, కానీ ఖచ్చితంగా మల్టీప్లెక్స్ లోకి వస్తే పిల్లల్ని రానివ్వరు వాళ్ళ లోపలికి. ఇప్పుడు మీరు మీ ఆవిడ 2 పిల్లలు బుక్ చేసుకున్నారు, ముందే ప్లాన్ వేసుకున్నారు, ఆ రోజు హాలిడే పెట్టుకున్నారు, అన్నీ అయిపోయాయి. పిల్లోడు కూడా చెప్పారు, ఆ రోజు నీకు స్కూల్ ఉండదులే, వీకెండే నేను చూసుకుంటా, ఎట్లా వర్షం పడుతుందిగా మనం ఎంజాయ్ చేద్దాం, ఎట్లా మాల్కి వెళ్తున్నాం, సినిమా తర్వాత షాపింగ్ తర్వాత అది తర్వాత ఫుడ్, ఇంటికి వద్దాం. ఇప్పుడు నీకు సినిమానే లేదు అన్న తర్వాత పిల్లోడిని బయటికి తీసుకెళ్ళలేవు, అలానే వాడిని మాల్లో వదిలేసి మీరు సినిమా చూసి రాలేరు, అబ్బాయికి డిసప్పాయింట్మెంట్. ఎందుకు వచ్చిన గొడవలో ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి వండుకొని తిందాం అనుకుంటారు. ఆ టికెట్ వేస్ట్, దాన్ని ఎవరికి అమ్మాలో తెలియదు, అంటే బుక్ అయిపోయాయి, దాన్ని ఏం చేయాలో తెలియదు, మళ్ళీ ఇదొక డ్రాప్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే రానున్న 4 రోజుల్లో అల్పపీడనం, విపరీతమైన వర్షాలు, రెడ్ అలర్ట్, బయటికి రాకండి అని వార్త.
ఇప్పుడు ఇవన్నీ చూసేసరికి ఆ ఓజీ కొంచెం తగ్గింది. ఓకే. సో ఇప్పుడు తెల్లారితే రిలీజ్, మళ్ళీ ఫస్ట్ డే అన్ని బుక్ అయిపోయాయి, వేలం పాటేసి మరీ కొన్నారు. 1,00,000 ఒకటోసారి, 1,00,000 రెండోసారి, 30,000 ఒకటోసారి అని చెప్పి వేలం పాటలు కూడా కొన్నారు. అవును. మరి ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చింది? హాల్స్ టికెట్లు అయితే ఫుల్ అయ్యాయి, కానీ హాల్లో ఎంతమంది ఉంటారు అనేది ఇది. ఒక చిన్న హిట్ టాక్ వస్తే చిటికలో దశ తిరిగిపోద్ది. అవును. కానీ ఆ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈ ఏ సర్టిఫికేట్ తో సినిమా 1 వీక్ నువ్వు నెట్టుకొచ్చినా నీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 50% తగ్గుతున్నాయి కదా. అవును. 2 రోజులు ఆగితే తెల్లారేసరికి మళ్ళీ కాంతారా వచ్చేసింది. కాంతారా వస్తే ఎలాంటి సినిమా అయినా ఎవరైనా సరే కాంతారాకే వెళ్తారు, అది తెలిసిన విషయం. ఎందుకంటే అది ఒక హిస్టారికల్ మూవీ. ఆల్రెడీ పార్ట్ 1 బాహుబలి హిట్, పార్ట్ 2 ఎక్కడికో, పార్ట్ 1 పుష్ప హిట్, పార్ట్ 2 ఎక్కడికో, పార్ట్ 1 కేజీఎఫ్ హిట్, పార్ట్ 2 ఎక్కడికో, కాంతార కూడా పార్ట్ 1 హిట్, పార్ట్ 2 ఎక్కడికో. దానికోసం అలా ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా చూస్తే ఓజీకి అనుకున్న అంత క్రేజ్ తగ్గింది, లేదా ఒకవేళ కొద్ది గొప్ప క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత వసూలు రాబట్టుద్దా. ఎంత కాదన్నా వీళ్ళు టికెట్ రేట్లు పెంచారు, అండ్ మళ్ళీ అదనపు షోలు కూడా పర్మిషన్లు తీసుకున్నారు. మరి ఏమవుద్ది, ఈ వర్షానికి ఎగబడి జనాలు చూస్తారా? అంటే ఒకటి విజ్ఞాన్, గతంలో ఇక్కడ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ కట్స్ కానీ ముంబై ఢిల్లీలో నేషనల్ సెన్సార్ బోర్డుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మళ్ళీ మార్చి రివైజ్ చేసే అవకాశం ఉంటుంది కదా, అలా ఓజీ విషయంలో జరిగే అవకాశం ఉందా? అలా జరిగితే మీరు కొన్న టికెట్లకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇక సెలవు పెట్టాము అనవసరంగా ఇంట్లో కూర్చోవాలన్న బాధ లేదు, ఓకే, వెళ్ళొచ్చు. బట్ ప్రెసెంట్ ఇన్ ఏ డైలమా. నెక్స్ట్ చాలా మంది ఏమంటున్నారంటే ఈ జపనీస్ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, సగం ఇక్కడ సగం అక్కడ, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఏం జరుగుతుంది. ఓవరాల్గా ఇలాంటి సినిమాలు ఎలా ఉంటాయి, ఒక పవర్ఫుల్ హీరో ఉంటాడు, పవర్ఫుల్ విలన్ ఉంటాడు, ఏదో అక్రమాలు జరుగుతాయి, ఈయన దాన్ని ఛేదించి లాస్ట్కి నిలబడాలి. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ సినిమాలన్నీ ఇంతే కదా. సో ఆ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అయితే ఎక్కడికో వెళ్ళదు, లేదు అంటే అదే భాష అంటే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచిగా అన్ని సెట్ అవుతాయి. ఓకే, ఇది ఓజీ సంబంధించి ఏదైతే కొద్దిగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారో, అదేవిధంగా సెన్సార్ విషయంలో జరిగినటువంటి విషయం ఏంటో ఆ వివరాలు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.